సరిగ్గా నిలబడమని చెప్పండి. లేకపోతే కూర వరకు నిలబడతారేంటయ్యా? ఎన్నిసార్లు చెప్పాను పంచి కింద కట్టుకోమని? నువ్వు ఇప్పుడు యువరాజు తెలుసా? ఎక్కడితే తెగట్టమని తెగొట్టమని ప్రార్థన చేస్తున్నా బ్రాహ్మణ. కట్టి నువ్వే కట్టుకో. పంచి కింద కట్టుకుని టీవీగా ఉండాలి. పంచి కింద కట్టి పైన కడతారు. ప్రాణం తీస్తున్నాం. ఎన్నిసార్లు చెప్పాను ఉత్తరం పైన వేసుకోవాలని చెప్పి. చెయ్యే ఇలా వేసుకుని ఇలా వేసుకుని నాలాగా టీవీగా నిలబడాలి. ఏడిసినట్టుంది ఏదో తెలివి నువ్వును పుట్టుడుకుని వెనకేసుకురా. లేదండి అవును కాదు. ఇలా టీవీగా నిలబడాలి. ఇలాగా జాగ్రత్తగా మర్చిపోమని ఇలా టీవీగా నిలబడాలి. ఏంటి దేవదత్తుడు గారు, వీడికి ఏమైనా అంకవాయువా సలిజ్వరమా సత్యదట్టు ఉడుకుంటాడు? అది సంగీతం. వారు తమ సంగీత విద్వాంసులు. అవును రాజా, తమ సంగీతం నేర్పని మహారాజు గారు ఆజ్ఞించారు. కూర్చోండి. నేను కూర్చోండి, నాకొద్దు. సంగీతం నేర్చుకుంటే పాటలు పాడచ్చు. నేర్చుకోండి. ఏంటి గడ్డపై నాకు నేర్పేసి నాకు రానట్టు? నువ్వు వెళ్ళలేదని దాపనయా? ఇదికో పాడతానా? ఏంటిరో ఈ బాబా చూసారా? ఏమిటి చూసారు? నీ ఫోన్ నేను వచ్చానా లేదో మీకు వచ్చేస్తుంది నాట్యం. ఇది మళ్ళీ ఒక్కసారి చాలా మనం నేర్పొచ్చావు అటతో యువరాజా. కారణం మరి సారే గామా పాదాన్ని నీ పాద బయటకి పాద సత్యనలో స్వరాలు నేర్పనిదే. నేను ఇక్కడి నుంచి కథను. నీవే పద. నాట్యం చేస్తుంది నేను ఇక్కడి నుంచి కథను. నీవే యువరాజా, మీ ఇద్దరు సత్యనా సరే, నేను సత్యం మీ కాడ ఇద్దరేసుకోను. మీ ఇద్దరు పదకపోతే నేనే పాద. యువరాజా పాద. నేనేం చేశాను? మీరేమీ చేయక్కర్లేదు. ప్రస్తుతం నేర్చుకోండి. సంగీతం నేర్చుకోవాలి. వీళ్ళకి నాట్యమే నేర్చుకోవాలి. అదేమి కుదరదు. ముందే కత్తిస్తాం. పోతారా అక్కడ నేర్చుకోండి. ఇలా చూడండి. ఇలా తప్ప పుట్టావురా.
శుభ అమ్మా. నమస్కారం. దీర్ఘ మంగళి భవ. తమ కుమారుడు కూడా అవునవును వచ్చాడు. చంద్రసేనుడిని మేము తీసుకొస్తాం. నువ్వు అంతఃపురంలో పోమ్మా. ఎవరెక్కడ? అమ్మాయిని లోరికి తీసుకెళ్ళి వెళ్ళమ్మా. ఆగో, అంతఃపురంలో జ్వరపడుతున్నావు. ఎవన్నావు? నాన్నగారు నేను. నీకు నేను నాన్నగారా? ఎవన్నావు? అవును నాన్నగారు, చంద్రచరుణ్ణి, మీ కుమారుడు. చూడు మహారాజా, వాళ్ళు చొట్టుకున్న నీ సంగీతం అని సోమకరణి నా ప్రాణం తీసుకుంటారు. ఇలాగైతే నేను కుండను నువ్వా? నీ చంద్రశేఖర్తో తప్పంటావా? ఎన్నికున్నారు నా మాట నిజాన్ని తెలుసుకోండి. కావాలంటే మీ కోడని కూడా అడగండి. మేము ఎవరిని అడిగాం. మాది ఒకే మాట ఒకే బాణం. అన్నట్టు మరిచాను, గుణసుందరి వచ్చింది. వెళ్ళి. నేనా? అవును నువ్వే. వెళ్ళి పలకరించు, మేము ఇంతలో వస్తాం. ఎక్కడికి? నా పిల్లల దగ్గరికి వెళ్ళడానికి వీలేదు. నీకో పెంపుడికి గుణసుందరి నీకు భారీగా అనుకుంటానికే కానీ అనుభవానికి కాదు. అయిందరి కాందరికి నీ ఇష్టమైనట్టే. నా ఇష్టం, నేను వెళ్తా. ఏమిటిది? ఇక్కడ ఎందుకున్నావు? మహారాజా, యువరాజు గారు రాకుమార్ మందిరంలోకి వెళ్ళారు. నీకొచ్చిన బాధ ఏమిటి? వాడి భార్య వద్దకు వాడు వెళ్ళాడు. అది కాదు మహారాజా, వివాహం కాకముందే ఇలా ప్రవర్తించడం మన సాంప్రదాయానికే విరుద్ధం. అయితే వెంటనే ముహూర్తం పెట్టించేద్దాం. దాదే ఉంది. వెళ్ళు వెళ్ళు. స్వరూపం మామగారితో చెప్తే నేను కొత్త వేస్తాను. అంత మాట అన్నావు. భర్తను దూషించడం పతివ్రత లక్షణం కాదు. అది కాదు మామగారు, ఈ ద్రోహి. భార్యాభర్తల మధ్య వెయ్యుంటాయి, దాంతో మాకు ప్రమేయం లేదు. భర్త మాట భార్య విని తీరవలసిందే. అంతే. మాది ఒకే మాట ఒకే బాణం. దెబ్బ అయిందా అమ్మాయి గారి పని? ఇక్కడ చెప్పినట్టు తినుకో. ఏందా సుక్కేసినట్టు నిక్కి నిక్కి చుట్టం రమ్మంటుంటే తెమ్మంటావా? ఎందుకులే, తెచ్చేవాళ్ళు ఉండగా నేను తెప్పిస్తాగా. సుక్కట్టుకురండి. సుక్క సుక్క. హృదయము నిండా మధువులు నింపి నిలిచితిరావోయి వలపుల రాజా. హృదయము నిండా మధువులు నింపి నిలిచితిరావోయి వలపుల రాజా, వలపుల రాజా. దెబ్బ భలే పిల్ల భలే. అది సరే కాని ముంతతో తాగేవాడికి ఇదే సరిపోద్ది అని. మంచి పసందుగా ఉంది పిల్ల. పాట అంటే ఇలాంటి పాట కాదు, మంచి పసందైన పదం పాడాలి. ఏంటి పదం? ఎలా ఉండాలి? గాడిద ఓండ్ర పెట్టినట్టు, రేవున వరుసన పెట్టి ఉతికినట్టు ఉండాలి. నా స్వామి రంగ. బంగారి మావా నా సంద మావా, నీదేరా చక్కని చుక్కరా, నీదేరా చక్కని చుక్కరా. బంగారి మావా నా సంద మావా, నీదేరా చక్కని చుక్కరా, నీదేరా చక్కని చుక్కరా.
కిల నవ్వే తిరిమల్లె దండ నాసిక నిండ నవ్వే దూరాన చిలకల జంట కిల కిల నవ్వే తిరిమల్లె దండ నాసిక నిండ నవ్వే ఉయ్యాలలోకి ఆహసయ్యాటలాడి ఉయ్యాలలోకి ఆహసయ్యాటలాడి లోకాన్ని మరచి పోదాం రా రా నా తిన్నోడా బంగారి మావా నా సంద మావా నీదేరా చక్కని సుక్కరా నీదేరా చక్కని సుక్కరా జగన్మాత భువనేశ్వరి ఇప్పటికీ గండం గడిచింది. ఇక ముందు ఎలా కాపాడతావు? Please subscribe for more videos.